నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన కడప పార్లమెంట్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నారు. ఈరోజు కడప పార్లమెంట్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతూ ఉంది. ఈ రోజుకు ఒక విశిష్టత ఉంది. ఏంటంటే 2024వ సంవత్సరంలో కడప పార్లమెంటు నుంచి దాదాపు తెలుగుదేశం పార్టీ 4 స్థానాలు గెలుచుకొని ఒక ప్రభంజనం సృష్టించింది. ఉమ్మడి కడప జిల్లాలో కూటమి 7 స్థానాలు కైవసం చేసుకొని కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సత్తాను చాటుకున్నాం. అది ఇక్కడున్న ప్రతి ఒక్కరి కష్ట ఫలితమే అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. మన కడప జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు, అంతకుముందు రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు, పోలిట్ బ్యూరో మెంబరు శ్రీనివాస్ రెడ్డి గారు, అంతకుముందు నాగరాజ్ అనే ఒక రిపోర్టరు ఒక ఇంటర్వ్యూ చేస్తే చెప్పినారు, మీరు వెళ్ళి చూడొచ్చు ఇంటికెళ్ళి, మీరు ఎన్ని స్థానాలు గెలవబోతున్నారంటే మేము 7 స్థానాలు గెలవబోతున్నామంటే ఏంటి పగటి కలలు కంటున్నారా అన్నారు. లేదు, జరగబోయేది అదే చెప్పి ఆ ఇంటర్వ్యూలో చెప్పినారు. 4-5 సంవత్సరాల క్రితం అని చెప్పి చెప్తున్నారు. ఈసారి ఆ దినమే చెప్పారు మేము 7 సీట్లు గెలవబోతున్నామన్నది దేవుడు పలికించిన మాట. ఆ విధంగానే ఈ రోజు కడపలో, ఉమ్మడి కడప జిల్లాలో 7 మంది కూటమి సంబంధంగా గెలిచినాము. మన సత్తా ఏంటో కడప జిల్లాలో చూపించుకున్నాము. రాబో కాలంలో కూడా అదే ఐక్యతో మనము కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ పటిష్టంగా ఉంది అని చెప్పి విపక్షాలకి తెలియజేయాలంటే మనమందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ దినము ఈ పార్లమెంటు ప్రమాణ స్వీకారోత్సవానికి ఇక్కడ నిలబడి ఇక్కడ పెండాలు చేసుకొని మనము ఇక్కడ కార్యక్రమం జరుపుతున్నామంటే మీ వాసన యొక్క కృషి చేయి. ఈ రోజు ధైర్యంగా ఈ యొక్క స్థలం నాది, తెలుగుదేశం పార్టీది, తెలుగుదేశం పార్టీ యొక్క పార్లమెంట్ ఆఫీస్ అని చెప్పి ఈ స్థలాన్ని మనకు ఖరారు చేసి మనము నిర్భయంగా ఇక్కడ పార్టీ కార్యక్రమాలు జరుపుకుంటున్నాం.
పర్మిషన్లు తీసుకోవాలా. మన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడన్నా నిలబడుకోవాలంటే పర్మిషన్ తీసుకోవాలా. ఈ రోజు ఆ పరిస్థితి ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడికి అవసరం లేదు. నిర్భయంగా ధైర్యంగా కడప నడి బొడ్డులో ఇక్కడ మన కార్యక్రమాలు నిర్ణయం చేసుకోవచ్చు. మన యొక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో మనం మమేకం అవ్వచ్చు. ఈరోజు ఈ యొక్క ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చిన భూపేష్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగనే భూపేష్ గారితో ప్రమాణ స్వీకారం చేసిన పార్లమెంటరీ కమిటీలోని ప్రతి ఒక్క వ్యక్తికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మా కడప నుంచి కూడా మంచి మంచి వాళ్ళని ఎత్తుకొని కమిటీలో వేసుకున్నాము. కడప నుంచి కూడా ఈ కమిటీలో మెంబర్లైన వాళ్ళందరూ సంపూర్ణంగా భూపేష్ గారికి సహకరించి కడప పార్లమెంట్ లో తెలుగుదేశం పార్టీని పటిష్టం చేయడానికి ప్రతి ఒక్కరూ వాళ్ళ సాయశక్తుల కృషి చేసి పనిచేస్తారని సంపూర్ణంగా విశ్వసిస్తూనే వీళ్ళందరినీ కమిటీలోకి పంపించడం జరిగింది. ముఖ్యంగా మహిళలు, రాబో కాలం మహిళలది. పెద్ద ఎత్తున మహిళలు రావాల్సిన అవసరం ఉంది పార్టీలోకి. మహిళల వాళ్ళు కూడా మనతో సహకరించి పనిచేయాల్సిన అవసరం ఉంది. నేను ఇప్పుడు ఇక్కడ కడపలో నోటీస్ చేస్తా ఉండేది ఏంటంటే మహిళలు పెద్ద ఎత్తున రావట్లేదు. కాబట్టి రాబో కాలంలో తెలుగుదేశం పార్టీ కమిటీ మొత్తం, పార్లమెంటరీ కమిటీ మొత్తం ఈ యొక్క మహిళలను పెద్ద ఎత్తున స్వాగతించి మహిళల ద్వారా ప్రజలలోకి దగ్గరికి వెళ్ళి మనం ప్రజాసేవ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగనే రాబో కాలంలో తెలుగుదేశం పార్టీని కడప పార్లమెంట్ లో పెద్ద ఎత్తున పటిష్టం చేసుకొని మన మధ్యన చాలా మంది గొడవలు సృష్టించాలనుకుంటారు, అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటారు. కొంతమంది తెలుగుదేశం కండువాలు ఎత్తుకొని వైసీపీ రాత్రి వైసీపీ తరఫున అర్ధరాత్రి కొట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళని గుర్తించుకొని తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్న వాళ్ళని పూర్తిగా సంపూర్ణంగా మద్దతిస్తూ వాళ్ళ బాగోగులు చూసుకొని వాళ్ళకు అండగా ఉంటూ కడపలో తెలుగుదేశం పార్టీని తిరుగులేని విధంగా మనం తయారు చేసుకోవాలంటే ఇక్కడున్న ప్రతి ఒక్క నియోజకవర్గ ఇన్ఛార్జ్ కానించి ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానించి అలాగనే తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి బాధ్యత ఉందని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. సంపూర్ణంగా కడప నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు భూపేష్ గారికి, భూపేష్ గారి టీం కి సంపూర్ణంగా సహకరిస్తూ అలాగనే తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క కుటుంబ సభ్యునికి తోడుగా ఉంటూ పనిచేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై నారా చంద్రబాబు నాయుడు గారు, జై ఎన్టీఆర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.